RTI Live News. Ask for right. కాగజ్నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం అందించినందుకు ధన్యవాదాలు సిర్పూర్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ హాజరయ్యారు. అనంతరం సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు రైతుల సమస్యను చాలా వరకు పరిష్కరించామని, కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అలాగే ఎల్లాగౌడ్ తోటలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని, రైల్వే రహదారుల సమస్యల మీద నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. దాదాపు ₹1 కోటి ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్మాణం చేసింది. కానీ వాళ్ళు కేవలం డబ్బు సంపాదన పక్కన పెట్టి కేవలం సేవ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెట్టారు. నాకు తెలుసు కారణం వల్ల పెద్దగా వాళ్ళకి వర్కౌట్ కాదు, పెద్దగా లాభాలు రావాలి. కానీ వాళ్ళని ఒప్పించి ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టించిన 2 సంవత్సరాల్లో ఇవాళ చాలా మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం. ఒకప్పుడు రక్తం కావాలంటే మనం మంచిర్యాల పోయి వచ్చేవాళ్ళం, అది కూడా హోల్ బ్లడ్ దొరికింది. ఇవాళ బ్లడ్ కాంపోనెంట్స్ ఏవైతే తెల్ల రక్త కణాలు కానివ్వండి, ఎర్ర రక్త కణాలు కానివ్వండి, డెంగ్యూ జ్వరంతో ప్లేట్లెట్స్ పడిపోతే వారికి ప్లేట్లెట్ ఎక్కించడం కానీ, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన సమస్త వ్యవస్థ అక్కడ ఉన్నది. మనకి చాలా అక్కడికి వస్తున్నాం కాబట్టి ఒకసారి మనకు సంపూర్ణంగా సహకరిస్తున్న జననీ బ్లడ్ బ్యాంక్ వారికి పట్టుతో మనం ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే వెయిట్ చేసి ఇక్కడ నడవది నేను చెప్పిన నడవకపోయినా ఇక్కడ మనం పెట్టాల్సిందే. ఎందుకంటే ఆశీర్వాద కొత్త బ్లడ్ బ్యాంక్ అయింది, కానీ హోల్ బ్లడ్ మాత్రమే ఇస్తారు. దాంతో హోల్ బ్లడ్ అందరికి ఎక్కించలేదు. కొంతమందికి ప్లేటెట్స్ అవసరం ఉంటాయి, కొంతమందికి పారిశ్రామికాలను కట్టడి చేసినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, స్థానికంగా రైతులకు భరోసా కల్పించినాం. ఇవాళ దర్వపల్లి కానివ్వండి, అటున్న కొండపల్లి కానివ్వండి, బెజ్జూరు కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, డబ్బా కానివ్వండి, సిర్పూరు మండలంలో ఉన్న చాలా ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరించగలిగిన ఒక కడంబాల కొంచెం ఇంకొక 50-60 ఎకరాల భూమి విషయంలో తగాదా ఉన్నది. నిన్న కలెక్టర్ గారితో డిఎంఓ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా 2 రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరిస్తాం. ఇవాళ మనం గట్టిగా నిలబడ్డాం కాబట్టి సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల భూములు మనకు దక్కినాయి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. పోయిన సంవత్సరం నాట్లు వేసుకోలేని చోట కూడా చాలా చోట్ల ఈసారి నాట్లు వేయించగలిగాం, విత్తనాలు వేయించగలిగాం. పత్తి విత్తనాలు కానివ్వండి, శనగలు కానివ్వండి, పెసలు కానివ్వండి, చాలా ప్రాంతాల్లో మనం పోడు రైతులతో వేయించగలిగామంటే అది కేవలం మనం వేయించిన తర్వాత. అంతకుముందు 10 సంవత్సరాలు పోడు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకొకటి వడ్లగడ్డి యాసంగిలో కానివ్వండి, అంతకుముందు వానాకాలంలో కానివ్వండి 8-10 కిలోల కటింగ్ జరిగేది. కొనప్ప గారి హయాంలో మీకు అందరికీ తెలిసి ఎందుకు జరిగేది, ఎందుకంటే ఆయన అన్నదాతలు నడవాలి కాబట్టి. ఇవాళ చాలా కటింగ్ చేయగలిగిన యాసంగిలో ఇంకా 2-3 కిలోలు కొన్ని చోట్ల కటింగ్ చేసిండ్రు. వచ్చే వానాకాలం నాటికి ఆ కటింగ్ లేకుండా చూసే బాధ్యత ఉన్నది. రైతులందరికీ తప్పకుండా అండగా ఉంటున్నారు ప్రమాణం చేసిన దానికి అనుగుణంగా ఇవాళ రైతులకు అండగా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందో, అసలు హైదరాబాద్ విజయవాడ పోవడానికి స్టాపేజెస్ లేవు ట్రైన్స్ అని చెప్పేసి ఆ సమస్యలు పరిష్కరించడంలో, ట్రైన్స్ యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో, జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో వీటన్నింటి కూడా చేసే కార్యక్రమాలు చేస్తామనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి సోదరు, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న ఎన్నికల్లో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా కలిపి మాటలు చెప్పారో
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా చేయాలని చెప్పి శాసించారు. కానీ ఈరోజు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాలి, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా సమృద్ధిగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ చేతులు ఉండాలి, మోడీ గారి నాయకత్వంలోనే ఈ భారతదేశం ఉండాలని చెప్పేసి ఆ విధంగానే నిర్ణయించాలనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ విధంగా తీర్పిచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధానంగా 2 విషయాలు మా మల్లన్న చెప్పారు. 6 బారికి సంబంధించిన క్యాస్ట్ విషయంలో, క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో, ఓబీసీ విషయంలో, అదే మాదిరిగా బెంగాలీకి సంబంధించినటువంటి క్యాస్ట్ విషయంలో ఆ విషయాలు కూడా ఇక్కడ ఏ విధంగా పెండింగ్ ఉన్నాయో తప్పకుండా నేను గౌరవ శాసనసభ్యులిద్దరూ కూడా కలిసి వాటి యొక్క పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి సమస్యల పట్ల, ఈ ప్రాంతమైనటువంటి భౌగోళికమైనటువంటి విషయాల పట్ల పూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా, అదే మాదిరిగా హరీష్ బాబుతో మేమిద్దరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో నిరంతరంగా ఇద్దరం కూడా ఈ 5 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి ఈ ప్రాంత సమస్యల్ని మేము చేస్తామని చెప్పేసి, సమస్యల్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినటువంటి మీరందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అందరినీ కలుసుకునే అవకాశం మళ్ళీ తప్పకుండా, ఎందుకంటే ఎన్నికల సందర్భంలో మన బెడ్జూరు కావచ్చు, దయగా కావచ్చు, మండల